లాభ సంతుష్టి, భక్తిని మించిన మోక్ష సాధనం, తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు లోకంలో. ఇవి మనకంటే కూడా పాలకులు బాగా తెలుసుకుంటే ప్రజలు బాగుపడతారు. అయ్యా, ఆ 11 ఏళ్ల పిల్లవాడు పెళ్ళయింది, 16 రోజుల పండగకి అత్తవారింటికి ఎడుతున్నాడు. రేవు దాటాలి ముక్త్యాల అని నూజివీడి దగ్గర కృష్ణ. పడవ నదీ మధ్యంలోకి రాగానే నదికి వేగ ప్రవాహం ఎక్కువై 2 ముక్కలైందండి ఈ పడవ. 11 ఏళ్ల పిల్లవాడికి 16 రోజుల పండగలో. నా బోటివాడైతే ముహూర్తం పెట్టిన పంతులు గారు ఎక్కడున్నాడో వాడిని పట్టుకురండి, వాడు కూడా నాతో దిగాల్సిందే. ఆ పిల్లవాడు మహాభక్తుడు అవ్వటం చేత సన్యస్తమయ్యా ఆతుర సన్యాస స్వీకరణం చేశారండి. నేను సన్యసించాను అని సన్యాసం పుచ్చుకున్నాడు ప్రాణోత్క్రమణంలో. విశేషం ఏమిటి అంటే, ఇంకో పడవవాడు వచ్చి ఈ పిల్లాన్ని గబగబా రెక్కబట్టుకొని పడవలోకి ఎక్కించుకొని అవతల ఒడ్డు చేర్చారు. మరి అత్తగారింటికి వెళుతున్నాడుగా, చెప్పాలిగా వాళ్ళకి ఇన్ఫర్మేషను. అత్తగారి వాకిట్లోకి వెళ్ళి నిలబడ్డాట 11 ఏళ్లవాడు. అత్తగారు చూసి గబగబా, నాయనా రా రా, బావి దగ్గర మడిబట్ట పెట్టాను, స్నానం చేసి మడిగట్టుకొని లోపలికి రా అందిట. పిల్ల 7 ఏళ్ల పిల్ల వాకిట్లో గిల్లాలు ఆడుతున్నది. మేము చిన్నప్పుడు మేము ఆడుకున్నాం. ఇప్పుడు మీరు సెల్ తప్ప గిల్లాలు తెలియదు మీకు. సెల్లు అంతే. ఆ దెబ్బతో ఒకటే కిల్లు. ఆ గిల్లాలు ఆడుతున్నది ఆ పిల్ల. అత్తగారు మడిగట్టుకోంది. వెంటనే ఆ పిల్ల, సన్యాసిని మడిగట్టుకోమంటారేమిటి అని అడిగిందిటండి. నోరు మొయ్యి అంది తల్లి. నేను మొయ్యటం కాదు, ఆయన్ని నోరు తెరవమను, నిజం చెప్తాడు అంటే నిజం చెప్పారు. భార్యని అక్కడికక్కడ పరిహరించి, లోపలొక మాట బయటొక మాట కాదు, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన సన్యసించి నారాయణ తీర్థులుగా నామస్వీకారం చేశారు. అది కృష్ణలీలా తరంగిణి రచించారు. నీలమేఘ శరీర నీలమేఘ శరీర నిత్యానందం దేహి బాల గోపాల కృష్ణ పాహి పాహి. కలభ సుందర గమన కస్తూరి శోభితానన కలభ సుందర గమన కస్తూరి శోభితానన నళిన దళయత నయన